హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫుడ్ హెవెన్ ఛానల్. సో ఈరోజు నేను చికెన్ రోస్ట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందైతే నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో 5 లేదా 6 లవంగాలు, బిర్యానీలో వేసుకునే చెక్క ఉంటుంది కదండి, సో అది 3 వేసుకున్నాను. 1 స్టార్ పువ్వు, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుందాం. తర్వాత ఇక్కడ 1.5 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి. తర్వాత బిర్యానీ ఆకుని ఇలా చిన్న సైజెస్లో కట్ చేసుకొని వేసుకుందాం. ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ వేడయ్యాక 3 లేదా 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక పెద్ద సైజ్ తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకొని దీనికి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసుకొని 3 అవర్స్ వరకు మ్యాగ్నేట్ అవ్వడానికి పెట్టేయాలి. తర్వాత ఉల్లిగడ్డని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్వి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేయాలి. చికెన్ బాగా ఉడకనివ్వడానికి వదిలేయాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత ఇలా చికెన్లోకి వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకుందాం. కొద్దిసేపు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. దీంట్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేంత వరకు ఉడకనివ్వాలి. చికెన్లో నీళ్ళు కొద్దిగా ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. నేను ఇక్కడ 4 లేదా 5 సగం కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఇక్కడ కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకుందాం. తర్వాత మనం ముందు మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకుందాం. మనం వేసిన పౌడర్ మిశ్రమాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసి తీసిన తర్వాత ఉన్న వాటర్ కూడా మొత్తం ఎగిరిపోతాయి. తర్వాత ఫైనల్గా కొద్దిగా నిమ్మకాయని పిండుకొని వేసుకోవాలి. అంతేనండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది కారంగా టేస్టీగా చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లోకి ట్రై చేయండి. చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.